మరి యేసువారు మానవాళి పాపాల కోసము చనిపోతారని 3 రోజుల తర్వాత తిరిగి లేస్తారని ఒక్క ఛాయ కూడా పాత నిబంధనలో లేదు అని నేను చెప్పాను. మరి సోదరుల వారు ఒక ఛాయని చూపిస్తున్నారు. యోనా గ్రంథంలో నుంచి 1వ అధ్యాయం 17వ వాక్యంలో నుంచే యోనా ఎలాగున 3 రోజులు తిమింగలం గర్భంలో మత్స్యం గర్భంలో ఉన్నారో ఇదే విధంగా యేసువారు కూడా ఉన్నారు 3 రోజులు అని చెప్పేసి చూపిస్తున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యోనా 3 రాత్రింబవళ్ళు బ్రతికి ఉన్నాడా? మత్స్యం గర్భంలో చనిపోయి ఉన్నాడా? యోనా బ్రతికి ఉన్నాడు, యేసువారు కూడా బ్రతికే ఉన్నారు. యోనా చనిపోయి మత్స్య గర్భంలో 3 రోజుల తర్వాత తిరిగి లేచారా? పునరుత్థానం జరిగిందా యోనాది? జరగలేదు. యేసువారిది కూడా పునరుత్థానం జరగలేదు. యోనా లాంటి యోనా ఛాయ, యోనా 3 రాత్రింబవళ్ళు ఉన్నారు, సజీవముగా ఉన్నారు. అదే విధంగా యేసువారు కూడా 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో సజీవంగానే ఉన్నారు, మరణించలేదు. యోనా మరణిస్తే యేసువారు మరణించినట్లు, యోనా చనిపోయి 3 రోజులతో తిరిగి లేస్తే యేసువారు చనిపోయి 3 రోజులతో తిరిగి లేచినట్టు. యోనా సజీవంగానే ఉన్నారు, యేసువారు సజీవంగానే ఉన్నారన్న విషయం మీకు తెలియజేస్తున్నాను. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు.